నమస్తే. ప్రాణిక్ హీలింగ్ ఒక హీలింగ్ మొడాలిటీ అయితే వేరే ఏ మందులైనా సరే మీరు అలోపతి వెళ్ళినా లేకపోతే ఆయుర్వేద వెళ్ళినా హోమియో వెళ్ళినా పేషెంట్కి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ మందులు తీసుకున్నప్పుడు ఒకటే ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ప్రాణిక్ హీలింగ్లో పేషెంట్ రిసెప్టివ్గా ఉంటే, ఇచ్చే ఎనర్జీకి రిసెప్టివిటీ ఎక్కువ ఉంటే హీలింగ్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ప్రాణిక్ హీలింగ్ అనే కాదు, ఏదైనా కూడా ఇష్టంతో చేస్తే దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కదా. సో మనం ప్రాణిక్ హీలింగ్ చేసేటప్పుడు పేషెంట్కి రిసెప్టివిటీ పెంచడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా పెంచుతాము అంటే, పేషెంట్ని చేతులు కట్టేసుకోకుండా ఓపెన్గా, అంటే ఒళ్ళోనే ఓపెన్గా పెట్టుకుని ఉండమనండి. అలాగే కాళ్ళని క్రాస్ చేసుకోకుండా విడివిడిగా పెట్టుకుని ఉండమనండి. కోర్స్ పడుకుని ఉంటే పేషెంట్ మనం ఏం చేయలేము, కానీ కూర్చుని ఉన్నప్పుడు ఎదురుగా మీరు హీల్ చేస్తున్నారు అంటే చేతులు కాళ్ళు సెపరేట్గా అంటే ఓపెన్ చేసి పెట్టుకోమనండి. అది రిసెప్టివ్ పోస్చర్. ఇంకా హీలింగ్కి వచ్చిన వాళ్ళకి అనుమానాలు ఉండి వీళ్ళు ఏం చేస్తారు, ఈ హీలింగ్ నమ్మచ్చా లేదా, ఇలా రకరకాల నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ అనే కాదు డౌట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అలాంటి వాళ్ళని హీలింగ్ ముందర నేను మనస్ఫూర్తిగా వీళ్ళిచ్చే హీలింగ్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అని ఒక 3 సార్లు అనుకోమని చెప్పండి. వాళ్ళు నిజంగా రకరకాల అనుమానాలతో వచ్చినా సరే ఎప్పుడైతే 3 times ఈ ఎఫర్మేషన్ రిపీట్ చేస్తారో, ఐ హోల్లీ యాక్సెప్ట్ ద హీలింగ్ ఎనర్జీ అని ఎప్పుడైతే 3 సార్లు అనుకుంటారో, సబ్కాన్షియస్ లెవెల్లో, ఎనర్జీ లెవెల్లో హీలింగ్ ఎనర్జీని యాక్సెప్ట్ చేస్తారు. హీలింగ్ ఎనర్జీ యాక్సెప్ట్ చేసినప్పుడు హీలింగ్ ఫాస్ట్గా అవుతుంది. వాళ్ళకున్న ప్రాబ్లం హీల్ అవ్వడం ఫాస్ట్గా జరుగుతుంది. అంటే జస్ట్ మాటలతో అనుకుంటే సరిపోతుందా అంటే సరిపోతుంది. మన ఆరా ఎనర్జీకి, ప్రాణమయ కోశానికి దాని సొంత కాన్షియస్నెస్ ఉంటుంది. ఇట్ కెన్ అండర్స్టాండ్. ఏదో ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్నంత మాత్రాన ఇప్పుడే హీలింగ్ చేస్తున్నామా, కాదు కదా. మనం పుట్టినప్పటి నుంచి రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటున్నాము, అది బయటకు వస్తూ ఉన్నాము. సో కానీ ఇది సైంటిఫిక్గా ఏం జరుగుతుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ప్రాణిక్ హీలింగ్. అలాగే ఇంకా మ్యాక్సిమం బెనిఫిట్స్ ఎలా తెచ్చుకోవాలో హెల్ప్ చేస్తుంది ప్రాణిక్ హీలింగ్. సో ప్రాణిక్ హీలింగ్ చేయించుకునేటప్పుడు ఐ హోల్లీ యాక్సెప్ట్ ద హీలింగ్ ఎనర్జీ గివెన్ బై సో అండ్ సో, లేదా ఐ హోల్లీ యాక్సెప్ట్ ద హీలింగ్ అని అనుకుంటే మనస్ఫూర్తిగా నేను వీళ్ళిచ్చే హీలింగ్ని స్వీకరిస్తున్నాను అని 3 సార్లు అనుకున్నప్పుడు ఆరా చక్రాస్ హీలర్ ఇచ్చే ఎనర్జీస్ని తీసుకుంటాయి, యాక్సెప్ట్ చేస్తాయి, హీలింగ్ ఫాస్ట్గా జరుగుతుంది. సో రిసెప్టివిటీ అనేది చాలా చాలా ముఖ్యం. మీరు ఎవరికైనా తెలియకుండా హీలింగ్ చేస్తున్నారనుకోండి, అది వేరే సంగతి. అది ఎలా చేయాలి అన్నది మీరు క్లాస్లో నేర్చుకుంటారు. కానీ ఎవరికైనా హీలింగ్ చేస్తుంటే మ్యాక్సిమం బెనిఫిట్స్ రావాలి అంటే పేషెంట్కి రిసెప్టివిటీ ఉండడం చాలా వరకు హెల్ప్ చేస్తుంది మనకి. అలాగే ఇంకా బాగా తగ్గాలి అంటే ఏం చేయాలి, మంచి బెనిఫిట్స్ రావాలి అంటే ఏం చేయాలి అన్నది తర్వాత వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. మీ డౌట్స్ కొన్నన్నా క్లియర్ అవుతున్నాయి అనుకుంటాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఏవే వస్తున్నాయో షార్ట్స్లో వస్తుంటాయి, వీడియోస్లో వస్తుంటాయి, రకరకాల ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికే ప్రయత్నిస్తున్నాము. సో ఇవన్నీ కూడా హీలర్స్కి, నాన్ హీలర్స్కి కూడా యూస్ఫుల్ అవుతాయి. సో అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఎంతో మందికి స్ప్రెడ్ అయితే అందరూ బెనిఫిట్ పొందుతారు. అలాగే ఇంకా మీకు దేని మీద వీడియోస్ కావాలో కూడా చెప్పండి, చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. నమస్తే.